టైం చూస్తున్నారు కదా, ఇట్స్ 12 నౌ. అయితే ఏమైందంటే వినోద్ నన్ను నిద్ర నుంచి లేపి నైట్ డ్రైవ్ వెళ్దాం అన్నాడు. వీఆర్ ప్లానింగ్ టు గో టు ట్యాంక్ బండ్. అక్కడ నుంచి మనము నీలుఫర్ క్యాఫేకి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఇఫ్ పాసిబుల్ 4 AM బిర్యానీ కూడా ట్రై చేద్దాం. యా, మీట్ యు ఆన్ ద బైక్. అన్నీ ఉన్నాయి, బండితాళం మర్చిపోయాం. ఇది కూడా మర్చిపోకపోతే ఎట్లా? ఇది కూడా మర్చిపోయాం. ఓం సాయిరామ్. బండి స్టార్ట్. వినోద్ కూడా రెడీ ఉన్నాడు. మన వినోద్ పెద్ద స్టంట్ వేస్తున్నాడు నా చేత. ఆల్రెడీ ఇట్స్ 12:30 నౌ అండ్ వీఆర్ గోయింగ్ టు నైట్ రైడ్. చూద్దాం హౌ దిస్ గోస్. చాలా రోజుల తర్వాత వెళ్తాను. ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు డాడీతో పాటు వెళ్ళేవాళ్ళం బయటికి. నైట్ 2 o'clock ఆ టైం మాదాపూర్ ఫుడ్ కోర్ట్, డిఎల్ఎఫ్ ఫుడ్ కోర్ట్ అలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో నైట్ రైడ్ వెళ్తున్నాను. ఈసారి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. లాస్ట్ వీడియో లాగా ఇట్స్ గెటింగ్ లాగ్. సో ఎక్కడైతే అవసరం అక్కడే మాట్లాడి కట్ చేసుకుంటా వెళ్దాం. ఈసారి మైక్ ఇంకో ప్లేస్లో పెట్టాను. చూద్దాం హౌ దిస్ పర్ఫార్మ్స్ నౌ. మొత్తం చూసారా, మొత్తం మంచు, ఇట్స్ ఆల్ ఫాగ్ అంత ఉంది. మొత్తం చలి. ఎవ్వరు లేదు రోడ్డు మీద, మనమే. అయ్యో వర్షం చినుకులు స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆ చినుకుల దగ్గర ఆగిపోవాలని కోరుకుంటున్నాం. చూద్దాం. వర్షం చినుకులు పడుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది. పెట్రోల్ బంక్ దగ్గర ఇప్పుడే 5 minutes ఆగి బయలుదేరుతున్నాం. తగ్గినట్టే ఉంది వర్షం, కానీ తగ్గలేదు పూర్తిగా. ఫోన్ తీసి పాకెట్లో పెట్టేసుకొని లేదా అక్కడే కలుద్దాం హుస్సేన్ సాగర్ దగ్గర. చూద్దాం ఈ వర్షం టైంలో ఎలా ఉంటుందో. హుస్సేన్ సాగర్ చూసినట్టు ఒకేసారి ఏదో ఒక అడ్వెంచర్ ఉండాలిగా మనం వస్తుంటే. పెరిగిపోయింది వర్షం. ఫోన్ తీసేద్దాం. ఏందిరా వినోద్, మాకు ఇది ఏంది? ఇది వినోద్ బాయ్, మాకేంది ఇది? భలే టైంలో ప్లాన్ చేసావు బాయ్. చూద్దాం, వర్షం అయితే బయలుదేరాలి. వర్షం ఆగింది ఇప్పుడే. వీఆర్ లీవింగ్ నౌ. అసలు భలే ఉంది. నేనైతే నైట్ టైం, ఈ టైంలో అయితే ఫస్ట్ టైం వచ్చాను. ఒకసారి న్యూ ఇయర్ అప్పుడు వచ్చాను. న్యూ ఇయర్ నైట్ అంతా ఇక్కడే ఉన్నాం. పబ్లిక్ అంతా ఉంది కాబట్టి అంత ఫ్రీగా లేదు. అసలు సూపర్ వైబ్ ఇది. పక్కొచ్చి ఆపాం. మొత్తం చూసారా, ఇది కండిషన్ మన ట్యాంక్ బండి ప్రస్తుతానికి. మా సెక్రటేరియట్, దిస్ ఇస్ ట్యాంక్ బండ్. ఈ టైంలో ఏంటంటే స్మెల్ వస్తుంది అనుకున్నాను ట్యాంక్ బండ్లో. ప్రస్తుతానికి స్మెల్ ఏం లేదు లక్కీగా. ఇప్పుడే వర్షం పడింది కదా. బైక్ మొత్తం అసలు భలే ఉంది. నెక్లెస్ రోడ్ అంతా. ఇది నాకు తెలిసి ది బెస్ట్ వ్యూ ఇక్కడ నుంచి. మొత్తం సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ, మన ఇండియా ఫ్లాగ్ కూడా. సెక్రటేరియట్ సైడ్కి వెళ్ళి కలుద్దాం. పోలీసులు రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్.
We are on to the Secretariat Road, friends. The Secretariat. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మేము కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. కెఫే నీలూఫర్ ఇప్పుడు ఆల్రెడీ టూ అయిపోయింది కదా, లేట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయి ఉంటుంది. చూస్తాం కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళి అటు నుంచి ప్లాన్ చేద్దాం. నో ఎజెండా, జస్ట్ నైట్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంతే. విష్ ఐ హ్యాడ్ యాక్షన్ కెమెరా, అప్పుడు వైడ్ యాంగిల్లో పెడితే చాలా బాగా వస్తుండే. क्या भैया हाय बोलो. हाय. हम छोटे ब्लॉगर हैं, हम बड़ा नहीं है. ये अपना स्टैंड अपना लगाना पड़ता है. हाँ, ये पूरा ये नया लेना, हेलमेट को चिपकाना पड़ता पूरा. हम लेंगे जंगल में घूमेंगे इसी लगा के. अच्छा रहता, करो एक बार. जंगल में घूमेंगे लगा के. वही जब होगा तब गाड़ी डाल के चलो. कोई भी हेलमेट पे चलता. कोई नहीं लगे. हाँ, रिकॉर्ड करके इंस्टाग्राम यूट्यूब पे डाल दो, क्या हुआ, आपको भी फैन बन जाएंगे. ठीक है, बाय बाय. టైం వచ్చేసి 3:20 అయింది. 4 AM బిర్యానీ తినడానికి వచ్చాం మన మాదాపూర్లో. మొత్తం ఈరోజు వర్షం చంపేసింది మమ్మల్ని, మొత్తం తడిచిపోయా. ఇవ్వండి హెల్మెట్ కూడా మొత్తం. అయితే ప్లాన్ ఏంటంటే ఇప్పుడు టైం 3:20 కదా, ఇంకా 20-30 minutes ఉంది. పక్కన వచ్చి వెయిట్ చేయమన్నాడు. పోలీస్ పెట్రోలింగ్ వస్తే మళ్ళీ ఎగ్జాక్ట్ 4 AMకి ఓపెన్ చేయాలి కదా వాళ్ళు, కంప్లైంట్ చేస్తారని వెయిట్ చేయమన్నాడు. వెయిట్ చేస్తున్నాం. అయిపోయాక ఇంకెళ్ళి తినేసి అక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళాలి. ఇంకా అలసిపోయాం పూర్తిగా. వర్షం అయితే నాన్ స్టాప్. ఫస్ట్ హుస్సేన్ సాగర్ వెళ్ళాం, వెళ్ళే దారిలో వర్షం వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ పక్కన ఆపుకొని మెల్లగా ఆ చినుకులోనే వచ్చాం. 1 o'clockకి కెఫే నీలూఫర్ అందుకుంటాం అనుకున్నాం కానీ హైటెక్ సిటీలో, కానీ అవ్వలా. అటు నుంచి మెల్లగా హైటెక్ సిటీ వెళ్ళే దారిలో జూబ్లీ హిల్స్ అంతా చూసుకొని ఇటు వచ్చాం. టైం పాస్ చేసాం ఎట్లా. ఇప్పుడు ఇక్కడ తినేసి ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయాయి. బెడ్ క్రాష్ చేయాలి ఇంకా. యా, ఇప్పుడే వచ్చాం. బయట ఉన్నాం, షాప్ బయట ఉన్నాం. ఒకసారి చూపిస్తా రోడ్డు అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం వర్షం పడింది అండి. శాంతాస్ 4 AM బిర్యానీ. ఎందుకు ఇది సెటప్ ఎందుకు చెప్పరా? ఇది దోమలు కోసం సెటప్. అది భలే ఉందరా. వావ్ మ్యాన్, వావ్, నైస్ నైస్. రాబోయే కాలానికి కాబోయే మోటో బ్లాగర్. మొత్తం వెయిటింగ్ అందరం. టైమ్ ఇస్ 3:50. ఇప్పుడు ఓపెన్ చేశాడు. చలో లెట్స్ గో. క్యూ ఇది. ఇప్పుడే అయిపోయింది, తీసుకుందాం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ. వెళ్ళిపోయింది. టేస్ట్ చేసి చూడు ఎలా ఉంటుందో. నేను ఇంకా తినలేదు, వాడు కానేస్తున్నాడు. ఎలా ఉంది వినోద్? సూపరా?
వర్షానికి మొత్తం తడిచిపోయి మొత్తం చల్లగా అయిపోయాం. వేడివేడిగా ముద్ద పడితే బాగుంటుంది. పావులు వచ్చేస్తున్నాయి. రైస్, చికెన్ పీస్, ఉల్లిపాయ వేసుకొని తింటే చాలా బాగుంది. లోపలికి వేడిగా ఇల్లు జారిపోతుంది. సూపర్. ఘోరంగా వీక్ డే రోజు ఎవరు రారనుకున్నాను. దగ్గరగా 20-30 మెంబర్స్ ఉన్నారు ఇక్కడే. ఇంకా వస్తున్నారు. సూపర్. ఇప్పుడే అయిపోయింది తిన్నాం. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు ఎర్లీ మార్నింగ్ వేడివేడిగా చాలా బాగుంది. మస్ట్ ట్రై. ఇంకా బయటకేసి ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా డన్. ఇప్పుడే బయలుదేరాం. జస్ట్ అట్లా బండి స్టార్ట్ చేసామో లేదు, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్లా ఉంటుంది మనతోని. ఫుడ్ అయితే సూపర్ ఉండే. ఎర్లీ మార్నింగ్ వేడివేడిగా జారిపోయింది లోపల మొత్తం. వీఆర్ ఆన్ 61, 70 టచ్ చేసినమా లేదా ఇంకా చేయలేదు. చేసినాక లెట్స్ చెక్ ఆడియో చెక్. కష్టమే. షర్ట్ నాకేం కనిపించలేదు. వైజాగ్ మొత్తం నీళ్ళే. ఎంటర్ అయిపోయాం కాలేజ్ రోడ్లోకి. 5:10 అయింది. అమ్మో ఫుల్ డెడ్. ఇంకా వెళ్ళిపోయి ఒక 2-3 అవర్స్ పడుకొని ఇంకా లేచి రెడీ కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ కాలేజ్ మిస్ చేయలేం. కాలేజ్ మిస్ చేస్తే ఇంట్లో ఒప్పుకోరు ఇవన్నీ. డన్. 5:12 అయిన టైము. బ్యాటరీ డౌన్. ఇంకా అంతే. మనకి ఓపిక లేదు. డన్. బాయ్.